ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, లేదా 2 టైర్ సిటీలో వాళ్ళే ప్రధాన నగరాలకు వెళ్తున్నారు, మెట్రో నగరాలు. ప్లస్ అక్కడే ఇస్తే మనకి తగ్గుతుంది కదా. అవును సార్. దాంతో పాటు అక్కడ 99 పైసలకే ఎకరం భూమి ప్రభుత్వం ఇవ్వడం కూడా కొంతవరకు ఐటీ కంపెనీలు అన్ని అటు పెట్టడం చేస్తుందా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ పాయింట్ నే వీళ్ళు వాడుతున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మీరు అన్నట్టే వైజాగ్ కి అందరికి ఇప్పుడు ఇచ్చేయగలమా, అంత ఉందా భూమి అక్కడ? అది ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నేనన్న అసలు లాజిక్ పాయింట్, వాడు ఇవ్వడు, వాడు కట్టడు, ఇదే వాడు అంత ఉద్యోగాలు ఇవ్వడు, ఏం చేస్తాను? అది కదా కావాల్సింది. అది లేకపోతే ఎట్లా అనేది చూసుకోవాలి. అలాగని అమరావతిలో ఆ రేటుకి వెళ్ళి ఎవరో ఇస్తామన్నా వాళ్ళు రారు. అది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టడానికి ఎవరో మొగ్గు చూపట్లేదు, అందరూ విశాఖ వైపు వెళ్తున్నారు. అది అంటే ఫైనల్ గా ఇంకా దీనికంటే ముందు విశాఖనే డెవలప్ చేయాలనే సార్ ఆలోచన, లేదంటే విశాఖ డెవలప్ అవుతుందా? ఇంకా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అనుకోండి. విశాఖ అనేటటువంటిది ఎవడు డెవలప్ చేయక్కర్లేదు. అవును, ఆటోమేటిక్ గా అదే డెవలప్ అయిపోతుంది, ఆల్రెడీ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు గారు నేనేనని చెప్తుంటారు హైదరాబాద్, విశాఖని ఎవడని చెప్పాలి అక్కడ. ఇప్పుడు చెప్పుకుంటారు మా వాళ్ళనే అనేసి. మళ్ళీ ఈ కంపెనీలన్నీ బెంగళూరు, చెన్నై, అక్కడ కరుణానిధి చెప్పుకోలేదు, జయలలిత చెప్పుకోలేదు, లేకపోతే SM కృష్ణ చెప్పుకోలేదు, దేవగౌడ చెప్పుకోలేదు బెంగళూరు.